నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మనం నిన్న మనకు పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. అది సక్సెస్ఫుల్గా తెలంగాణలో అయితే కంప్లీట్ అయింది. ఏపీలో కూడా మనం చూసాం రకరకాల దాడులు, రకరకాల కొట్టుకోవడాలు, ఏంటి బాంబులు అంటారు, గ్యాస్ ఏంది పెట్రోల్ పోసి కాలబెట్టడాలు, ఇవన్నీ చూసాం. ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటారు? తెలంగాణలో చాలా సామరస్యంగా గడిచిపోయింది. అసలు ఎక్కడ ఎలాంటి గొడవలు వినబడలేదు, చూడలేము, అది జరిగిపోయింది. కానీ సోషల్ మీడియా చూసుకున్నా, వార్తలు చూసుకున్నా, వార్తాపత్రికలు చూసుకున్నా, ఏపీలో మాత్రం చాలా దాడులు, ఒక రకంగా రక్తపాతం జరిగిందని చెప్పుకోవచ్చు. చాలామందికి ఏజెంట్కి, టీడీపీ ఏజెంట్కి కానీ, వల్లవలేని వంశీకి కానీ, చాలామంది ఎమ్మెల్యేని కూడా ఒక ఓటర్ కొట్టారు. అంటే ఫస్ట్ ఎమ్మెల్యే కొట్టినప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉందంటారు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి? ఇప్పుడు ఒకటమ్మా, యాక్చువల్గా ఏంటంటే యథా రాజా తదా ప్రజ అంటారు. సాధారణంగా చూస్తే మీకు మీకు అంటే కంపేర్ టు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో సాధారణంగా ఇటు రాయలసీమలో కొన్ని ఏరియాలు తీసుకుంటే కడప కానీ, కర్నూలు కానీ, ఇటు అనంతపూర్ ఏరియాలో ఇవి కొన్ని ఫ్యాక్షన్స్ సంబంధించిన ప్రాంతాలు ఇవి. సో అక్కడున్న ఫ్యాక్షనిస్టులు, సో వాళ్ళంతా ఏంటంటే ఒక రాజకీయ ఆధిపత్యం కోసం గ్రూపులుగా ఏర్పడి సో ప్రజల్ని భయభ్రాంతులు చేసి, అసలు ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు 83 ముందు తీసుకుంటే చాలామందికి ఏంటంటే అక్కడ స్వాతంత్రం అనేది లేదు. ఈవెన్ తెలంగాణలో కూడా చూసుకోరు కదా మీరు, పటేల్ పట్వారీదాలు లేనప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని నిమ్మన జాతులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అసలు రాజకీయం అనేది వాళ్ళకి అందని దాక్ష. సో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇటు అన్ని వర్గాలు, ఇటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కొన్ని నిమ్మన జాతులు అన్నీ కూడా వాళ్ళని రాజకీయంగా వాళ్ళని పైకి తీసుకురావడం జరిగింది. సో ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అలాగే రకరకాల పోస్టులు కూడా వాళ్ళు చేయడం జరిగింది. సో సో అంతకుముందు ఏంటంటే ఏపీలో ఇదేంటంటే ఒక నిరంకుశత్వం. ఈ ఫ్యాక్షనిస్టులు అనేవాళ్ళు, ఈ పాలెగాళ్ళు అసలు ప్రజలు అనేవాళ్ళని బూతులు రాకుండా, పోలింగ్ బూతులకు రానివ్వకుండా సో కట్టడి చేసి, బాంబులు వేసి, భయపెట్టి, కత్తులతో నరికి అన్ని భయభ్రాంతులు చేసి, అప్పుడంతా మాన్యువల్లే కదమ్మా, పోస్టర్లే కదా, బ్యాలెట్ అంతా కూడా మీకు మాన్యువల్లే కదా, పేపరే కదా. సో వీళ్ళే వేసుకోవడం, వీళ్ళే గుద్దుకోవడం, వీళ్ళే రిగ్గింగ్ చేసుకోవడం. సో ఈ విధంగా కొనసాగిన దాన్ని రామారావు గారు వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పు వచ్చింది. చాలామంది ఫ్యాక్షనిస్టులను కూడా పిలిచి వాళ్ళ మధ్యన సామరస్యం చేసి, చేతులు కలిపి బాయి అనిపించి, సో ఆల్మోస్ట్ అది ఎరాడియేట్ అయిపోయింది. అటువంటిది ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాడో, సో ఈవెన్ వెస్ట్, ఈస్ట్, విజయనగరం, శ్రీకాకుళం అంటే అసలు శాంతికి ప్రతిరూపాలైన ప్రాంతాలను కూడా కొట్లాట్లకి, గొడవలకి, హత్యలకి, మారణహోమాలకి నిలయాలుగా చేశారు. సో రెండోది ఏంటంటే ఇక్కడ తెలంగాణ సమాజం చాలా తెలివైన సమాజం. సో ప్లస్ రెండోది వీళ్ళు ఏంటంటే కొంచెం రాజకీయ చైతన్యం. అంటే ఆల్రెడీ వీళ్ళు ఇటు రజాకర్ల చేతిలోనూ, అంతకుముందుకు ఈ నిజాముల దాంట్లోనూ నలిగి రాటుదేలిన వాళ్ళే. సో కాబట్టి ఒక చైతన్యవంతమైన సమాజం కాబట్టి ఇటువంటి విషయాలకు వెళ్లకుండా పీస్ఫుల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, ఎలక్షన్ అంటే ఎలక్షన్, మరణం నుంచి మళ్ళీ ఏ పార్టీ వాడైనా బామర్ది అనుకుంటారు, సాలే అనుకుంటారు, ఉంటారు. కానీ అక్కడ అలా కాకుండా ఒక విధమైన విషపూరితమైన సంస్కృతిని అక్కడ డెవలప్ చేశారు. సో అసలు ఈ పార్టీ కూడా ఆ పార్టీతో మాట్లాడు, ఈ పార్టీ కూడా ఆ పార్టీతో వెయ్యి ఉండదు, ఆ విధంగా చేశారు. సో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ అసలు ఏమీ లేదనుకున్న దాన్ని కూడా మళ్ళీ తారస్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఏదైనా కూడా ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన మారణకాండ, ఆ దమనకాండ కూడా ప్రజలు విసిగి వేసారిపోయి ఈ విధంగా అర్ధరాత్రి 12, 1 వరకు కూడా ఓటింగ్ జరిగింది. ప్లస్ ఈవెన్ హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఇటు బెంగళూరు నుంచే దగ్గర 35 లక్షల పైచిలకు ఓటర్స్ కూడా వెళ్ళి వేశారని చెప్పి, కొత్తగా ఓటు వచ్చిన 45 లక్షల మంది యూత్ కూడా వన్ సైడ్ ఓటింగ్ చేశారని చెప్పి, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఆల్మోస్ట్ 90% వన్ సైడే ఓటింగ్ చేశారని కూడా, దేశ విదేశాల నుంచి కూడా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కసిగా ఓటేశారనే దానికి వీళ్ళ యొక్క ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో చేసిన ఈ యొక్క అరాచకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో రెండోది
మొన్న ఎప్పుడైతే అధికారం ఉండగా పోలీసులను అడ్డు పెట్టుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత వర్గం, సొంత ప్రాంతానికి చెందిన సిఎస్ని, అదే ప్రాంతానికి చెందిన ఒక డీజీపీని, అదే ప్రాంతానికి చెందిన కొంతమంది ఉన్నత స్థాయి అధికారుల్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని అడ్డుకొని వీళ్ళకి ఎదురు లేని విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసి, ప్రతిపక్ష నాయకుల్ని భయభ్రాంతులు చేసి, కార్యకర్తలను భయభ్రాంతులు చేసి, వీళ్ళు ఇష్టారాజ్యంగా భూ కబ్జాలు, ల్యాండు, శాండు, మైను, వైన్లో వీళ్ళు చేసిన అరాచకాలు తారస్థాయికి వెళ్ళిపోయింది. సో వీళ్ళన్నిటిని కూడా ప్రజలు ఒక సైలెంట్ వేవ్లో సైలెంట్గానే బుద్ధి చెప్పారు. కానీ ఓడిపోతున్నాం అనే భావనతోటి ఇటు పల్నాడులో కానీ, ఇటు రాయలసీమలో కానీ కొన్ని ప్రాంతాల్లో వైసీపీ వాళ్ళు, వైసీపీ నాయకులు రెచ్చిపోయి బూతులను క్యాప్చర్ చేయడానికి, దొంగ ఓట్లు వేయడానికి ఇటు తిరుపతిలో కూడా సో కొన్ని ప్రయత్నాలు చేశారు. అసలే అలాగే విసిగి వేసారి ఉన్న ప్రజలు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష కేడర్ కూడా, కార్యకర్తలు కూడా బాగానే ఫిటెడ్ రిప్లై ఇచ్చారు. సో మీరు చూశారు కదా, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు గన్నవరం చెందిన వంశీ ఎన్ని దుర్భాషలు ఆడాడు, ఏ విధంగా భువనమ్మని, బాబు గారి మిస్సెస్ని ఏ విధంగా ఆవిడ మానహారణం చేశాడు, లోకేష్ బాబుని ఏ విధంగా మాట్లాడాడు, ప్లస్ రెండవది చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారు, మిగతా ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా మాట్లాడారు. సో అక్కడ ప్రతిఘటన ఎదురైంది. సో రోడ్డు అంతా పరిగెట్టించడం జరిగింది అతన్ని. అదేవిధంగా అక్కడ మీరు నర్సరావుపేటలో తీసుకుంటే పేరుకు డాక్టర్ కానీ ఆ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన చేసిన అరాచకం అంత ఎంత కాదు, భూ కబ్జాలు అవి ఇవి, ఆ రౌడీజం నిన్న ఆయనకు కూడా గట్టిగానే ఇచ్చారు. సో అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా చూశారు మీరు, ఆ యొక్క పోలింగ్ ఏజెంట్లను కూడా, ఆ స్త్రీని కూడా నిజంగానే పల్నాటి పౌరుషం గుర్తుకొచ్చింది నాకు. ఆవిడ ఒక రాణి రుద్రమలా కనపడింది నాకు. అంత పెద్ద గాయం, ఆల్మోస్ట్ గొడ్డలతో నరికినట్టుగా ఉంది. ఉండి కూడా ఇప్పుడు చిన్న గులకరాయి తగిలితేనే ఇంత రాద్ధాంతం చేసి ఇన్ని రోజులు బ్యాండేడ్ వేసుకుని ఇంత హైరాణ పడ్డ ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక స్త్రీ చూడండి ఎంత ధైర్యంగా, అంత పెద్ద దెబ్బ తగిలి కూడా ఆమె పోలింగ్ బూత్ని విడిచి వెళ్ళలేదు, లాస్ట్ వరకు అక్కడే కూర్చుంది. సో ఇదేంటంటే ఇటువంటి సంస్కృతిని ఎవ్వరూ కూడా ఎంకరేజ్ చేయకూడదమ్మా, ఎవ్వరు కూడా దీన్ని సపోర్ట్ చేయకూడదు. సో ఇది ఒక విష సంస్కృతి. ఇప్పుడు ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని వీళ్ళు అరాచకాలు చేస్తే రేపొద్దున అధికారంలోకి వచ్చిన వాడు తిన్నంగా ఉన్నాడు కదా, దెబ్బకు దెబ్బే కదా. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా మోషన్ ప్రకారం ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా. సో డెఫినెట్గా ఆల్రెడీ ఇంకా రిజల్ట్ రాకుండానే జనాల్లో తిరుగుబాటు చూసాం, రిజల్ట్ రాకుండానే ప్రతిపక్ష నాయకులు వీళ్ళ మీద తిరగబడతాం చూసాం. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ 5 ఏళ్లలో వీళ్ళు అనుసరించిన విధానం. సో అధికారం, సో ఈవెన్ ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంఘటనలు జరిగినా కూడా వాటిని ఖండించకుండా, ఈవెన్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద గుంటూరులో దాడి జరిగినప్పుడు కూడా సో మా వాళ్ళు ఉద్రేకపడ్డారు, ఆవేశపడ్డారని చెప్పడం. సో అలాగే బాబు గారి మీద చెప్పులు అవన్నీ వేసినప్పుడు, రాళ్ళు వేసినప్పుడు కరకట్ట మీద వస్తుంటే కూడా అప్పుడున్న గౌతమ్ సవాంగ్ డీజీపీ గారు కూడా దాన్ని కూడా అపహేళనగా మాట్లాడి వాళ్ళు ఏదో ఉద్రేకపడ్డారను, లేకపోతే వాళ్ళు ఏదో భావస్వేచ్ఛ, అంటే రాళ్ళును రప్పలు వేయడం భావస్వేచ్ఛ, ఒక వ్యక్తి మీద దాడి చేయడం భావస్వేచ్ఛ. భావస్వేచ్ఛ అన్నది మాట్లాడుకోవాలి. సో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా డిబేటు, డిస్కషను, డైలాగ్ తోటి దేన్నన్నా సమస్యని పరిష్కరించుకోవాలి. కానీ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ కత్తులు, కటార్లు, బాంబులు, తుపాకులు అనేది అది దుష్ట సంస్కృతి. సో కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి సంస్కృతిని మార్చుకోవాలి. ప్లస్ రెండవది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే ఎన్టీ రామారావు గారైనా వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ప్రజల యొక్క స్థితిగతులు మార్చాలి, ప్రజల యొక్క మంచి భవిష్యత్తు ఇవ్వాలి, రాజకీయంగా ఒక మంచి ఒక రాష్ట్రాన్ని ఒక ఇటు పురోగతి వద్దు ప్రయాణించి చేయాలని చెప్పి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి. సో వాళ్ళు ఎంతసేపు వాటి పరిపాలన మీద దృష్టి పెట్టారు, సుపరిపాలన మీద దృష్టి పెట్టారు. సో కాబట్టి ఈవెన్ ఈ యొక్క పాలకపక్షమైన వైసీపీ కూడా దాన్ని అలుసుగా తీసుకుంది. ఇటు బాబు గారు కూడా ఇటువంటి చర్యలకు నచ్చదానికి, ఆయన ఎంతసేపు డెవలప్మెంటే. సో వీళ్ళది ఏంటంటే ఆయనది ఆ D3 ఫార్ములా, డెవలప్మెంటు, వీళ్ళది ఒక D3 ఫార్ములా ఉంది, దంచుకో, దోచుకో, దాచుకో. సో కాబట్టి వీళ్ళు మనల్ని ఎన్ని చేసినా సరే ఈ టీడీపీ మనుషులు కానీ, టీడీపీ నాయకులు కానీ, అధినాయకత్వం కూడా మనల్ని ప్రశ్నించదు,
మనల్ని యాక్షన్ తీసుకో అనే ఒక చులకన, ఒక విధమైన భావన కూడా వీళ్ళకు ఉంది కాబట్టి సో ఎన్నిటికి కూడా కారణం డెఫినెట్గా రేపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైతే ఈ అరాచకాలకు పాల్పడ్డారో, ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో ఒక వార్ రూమ్ ఒకటి పెట్టాలమ్మా. పెట్టి ఎవరైతే ఈ ల్యాండ్స్, ఇళ్ల స్థలాలు, పొలాలు, ఇల్లు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ విధంగా రెచ్చిపోయిన వాళ్ళని, ఈ విధంగా అన్యాయంగా ఒకళ్ళ ఆస్తులను హస్తగతం చేసుకున్న వాళ్ళని కూడా కఠినమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఈ పార్టీ ఆ పార్టీని కూడా ఎవ్వరూ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే మేము ఉపేక్షించమనే ఒక గట్టి సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా మన తెలంగాణలో ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో చూశారు కదా, ఒక చిన్న సంఘటన లేదు. సో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపొద్దున్న భవిష్యత్తులో ఎలక్షన్ జరగాలన్నా, ఆంధ్ర రాష్ట్రంలో పక్కన తెలంగాణలాగా శాంతి భద్రతలు నెలకొల్పాలన్నా కూడా సో కొన్ని కఠిన నిర్ణయాలు అయితే రాబోయే ప్రభుత్వం తీసుకోవాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.